తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే జ్యోతి గారు. నమస్తే జ్యోతి గారు, అరుణాచలంలో సుబ్రహ్మణ్య క్షేత్రానికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది కదా, దానికి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది, దానికి గాథ కూడా ఒకటి ఉందని విన్నాను. అంటే భక్తులను ఎలా అనుగ్రహించాడు, ఏ టైంలో, ఈవెన్ ఏ పూజలు స్టార్ట్ చేసినా కూడా ముందు అక్కడి నుంచే స్టార్ట్ చేస్తారు అరుణాచలానికి సంబంధించి అని విన్నాను. ఒకసారి దాని గురించి తెలుసుకుందామండి. అరుణాచలం మనం ఏ రకంగా అయితే అగ్నిలింగం అంటే జ్ఞానాగ్ని అని చెప్పుకుంటున్నామో, లేకపోతే అక్కడ అగ్నిలింగం మనకి ఇచ్చే జ్ఞానం అనేది అయితే చెప్పుకుంటున్నామో, సుబ్రహ్మణ్య ఆరాధన కూడా అక్కడ మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అరుణాచల ప్రదేశంలో కేవలం శివుడు అనే కాదు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా అక్కడ కొలువు తీరి ఉన్నారు. దీనికి సంబంధించి మనకు ఒక సుబ్రహ్మణ్య క్షేత్రం కనిపిస్తుంది అరుణాచలం వెళ్ళిన వెంటనే. ఆ సుబ్రహ్మణ్య క్షేత్రానికి కూడా చాలా ప్రాధాన్యత ఉంది. అక్కడ కూడా మనకి చాలా నిదర్శనాలు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకు అంటే సుబ్రహ్మణ్యుడు అంటే మళ్ళీ మనకి చాలా జ్ఞానాన్ని ఇచ్చే స్వరూపం అనమాట. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే సత్సంతానం కలుగుతుంది, అలాగే విపరీతమైన జ్ఞానం కలుగుతుంది అని చెప్తూ ఉంటారు. అయితే ఈ జ్ఞానానికి సంబంధించి అలాగే ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత ఇంకా చెప్పాలి అంటే, ఈ ఆలయంలో ఒక స్తంభం ఉంటుంది. ఒకానొక సమయంలో ఆ స్తంభం నుంచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వచ్చి అనుగ్రహాన్ని ఇచ్చారట. కొద్దిగా మనకి నరసింహ స్వరూపం లాగా అనిపించిన కథ అది కాదనమాట. సరే, ఇంతకీ అయితే ఇక్కడ ఉన్న నిదర్శనం ఏమిటి మనం చెప్పుకుంటే, పూర్వం అరుణగిరినాథర్ అనే ఒక వ్యక్తి ఉండేవారు. ఆయన జీవితంలో అంటే ఆయన పుట్టిన దగ్గర నుంచి కూడా మహాభక్తుడా అంటే అలా కాదు, చాలా దోషాలతో కూడుకుని ఉండేదట ఆయన జీవితం. ఆయన జీవితం అలా కొనసాగుతూ ఉండేది, ఎన్నో తప్పులు చేయటము, దోషాలు ఉండటం ఇలాగా. అయితే తల్లిదండ్రులు వెళ్ళిపోతున్న సమయంలో ఆయన్ని వాళ్ళ అక్కగారికి అప్పచెప్పి వాళ్ళు పాపం చనిపోయారు. అటువంటి సమయంలో అక్కకి అప్పచెప్పడం జరిగింది. అయితే వారి ప్రవర్తన కొద్దిగా సరిగ్గా ఉండేది కాదు కాబట్టి వాళ్ళు కూడా భరించలేకపోయేవారట. ఎప్పుడు తిడుతూనే ఉండేవారు, చుట్టుపక్కల అందరూ కూడా ఎప్పుడు తిడుతూ ఉండేవారు. ఎందుకు అంటే ఆయన ప్రవర్తన అలా ఉంటూ ఉండేది. అయితే ఆయనకు ఒకరోజు చాలా బాధ కలిగిందట. ఎందుకు నా జీవితం, ఎవరు నన్ను ఇష్టంగా చూసుకోరు, ఎవరితో నేను ఇష్టంగా ఉండలేను, నా వల్ల కాదు, నేను ప్రాణత్యాగం చేసుకుంటానని చెప్పి ఈ అరుణాచలంలో ఇప్పుడు మనం ఏ సుబ్రహ్మణ్య క్షేత్రం గురించి మాట్లాడుకుంటున్నామో ఆ క్షేత్రం పైకి అంటే ఆ గోపురం పైకి ఎక్కిపోయి, అంటే ఇప్పుడైతే ఎవరిని అలా ఎక్కనివ్వరు కానీ అప్పట్లో ఆయన అక్కడికి ఎక్కిపోయి అక్కడి నుంచి దూకి ప్రాణత్యాగం చేసుకుందాం అనుకున్నారట. అయితే చాలా అజ్ఞానంతో కూడుకున్న భావం కదా, దాన్ని సరిచెయ్యాలి. కొంతమంది ఉంటారు కారణ జన్మలు, వాళ్ళని సరిచెయ్యాలి అని భగవంతుడు కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అది భగవంతుని యొక్క అనుగ్రహం, అంటే పూర్వజన్మ సుకృతం కూడా ఉండాలి కదా. కాబట్టి ఈ వ్యక్తిని ఎలా మార్చాలి, ఈ వ్యక్తిని బ్రతికించాలి అని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుకున్నారు. ఈ అరుణగిరినాథర్ ఈ గోపురం పై నుంచి ఆయన దూకేస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చక్కగా 2 చేతులతోనూ ఆయన్ని పట్టుకున్నారట. ఆయన్ని పట్టుకున్నారంటే ఆయన కనిపించారా అంటే వేరే వాళ్ళకి కనిపించలేదు, కానీ ఎవరో పట్టుకున్నారు, మొత్తానికి ఈయన బ్రతికారు. అలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్పర్శ కలిగిన వెంటనే ఈ అరుణగిరినాథర్ ఈయనకి అపారమైన పాండిత్యం. మనం చెప్పుకుంటున్నాం కదా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే విపరీతమైన జ్ఞానం. మనకి ఈయననే కాదు, చాలా మంది ఆళ్వార్లు కానీ లేకపోతే నాయనార్లు కానీ మహాభక్తులు కానీ వాళ్ళకి విపరీతమైన పాండిత్యం అన్నది లేకపోతే కవిత్వం అన్నది ఈ సుబ్రహ్మణ్య ఆరాధన వల్ల వచ్చింది అని చాలా సందర్భాల్లో మనం వింటూ ఉంటాం. బట్ ఈయనకి కూడా అంతటి పాండిత్యం వచ్చింది. అప్పటి నుంచి ఆయన మహాభక్తుడైపోయాడు. ఆయన జీవితం పూర్తిగా మారిపోయి ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మీద ఎన్నో స్తోత్రాలు చేయటం మొదలు పెట్టారట. ఆయన పాండిత్యం అక్కడ చుట్టుపక్కల అందరికీ కూడా తెలిసింది. అయితే అప్పట్లో రాజ్యానికి సంబంధించిన రాజుగారు ఆయన ఈయన్ని పిలిచి, అప్పట్లో ఆయన రాజ్యంలో ఒక జైన మతస్థుడు ఉండేవాట, ఆయనే ఆస్థాన కవిగా ఉంటూ ఉండేవారు. ఆయనను తీసి ఈయనను ప్రధాన కవిగా పెట్టుకున్నారు, ఆస్థాన కవిగా పెట్టుకున్నారు. ఎందుకంటే ఈయన పాండిత్యం అటువంటిది. సరే, ఈయన అక్కడ ఉంటూ ఉండేవారు ఆస్థానంలో. మరి ఎవరినైతే తీసేశారో వారికి కొద్దిగా ఈర్ష్య ఉంటుంది కదా, వీరు వచ్చిన దగ్గర నుంచి నా పాండిత్యం పక్కకు వెళ్ళిపోయింది అని సమయం చూసుకుంటున్నాను అనమాట. ఎలాగైనా నేను ఏదో ఒకటి చెయ్యాలి అరుణగిరినాథన్ని అని అంత కోపం వస్తూ ఉండేది, కానీ అవకాశం ఎప్పుడు ఉండేది కాదు. అయితే ఇలా కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత
ప్రతిరోజు ఈ సుబ్రహ్మణ్య క్షేత్రానికి వచ్చి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించి స్వామి వారిని చూస్తూ అంటే దర్శించుకుంటూ మాట్లాడుతూ ఇలా పొంగిపోతూ ఈ అరుణగిరినాథర్ ఉంటూ ఉండేవారట. రాజుగారు ఒకసారి అడుగుతారు, నిజంగానే స్వామి వారిని చూస్తూ ఉంటావా, మాట్లాడుతూ ఉంటావా అంటే అంటారు. ఎందుకు అంటే మనం వింటూ ఉంటాం కదా, భగవంతుడు మాట్లాడుతూ ఉంటారు. ఎవరితో అంటే అందరితో అది సాధ్యం కాదు, అంత ప్రేమ భక్తి చూపించగలగాలి. కాబట్టి ఇలాంటి మనకి చాలా కనిపిస్తూ ఉంటాయి నిదర్శనాలు. ఆయనతో మాట్లాడుతూ ఉండేవారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అయితే రాజుగారు అడుగుతారట, ఆయన రాయులు ఆయన పేరు, రాజుగారి పేరు. ఆయన అడుగుతారట, మరి నాకు కూడా ఒక్కసారి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చూడాలనుంది, నాకు ఆ దర్శనం చేయిస్తావా అని అడుగుతారు. సరే, మరి ఆయన ప్రభువు కదా, మరి ఆయన మాట వినాలి. అయితే అరుణగిరినాథర్ అంటారట, ఖచ్చితంగా నేను ప్రయత్నం చేస్తాను, నేను అడుగుతాను. కానీ నాకేమనిపిస్తుంది అంటే మీరు అలా నేరుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చూడలేరు. ఒకవేళ మీరు చూస్తే గనక బహుశా మీ నేత్రాలు పోవచ్చు, అంటే మీ కళ్ళు పోవచ్చు. ఆ శక్తి అటువంటిది కదా, భగవంతుణ్ణి అలా అందరూ చూడలేరు. ఆయనకైతే విశేషమైన భక్తి ఉంది, భగవంతుని అనుగ్రహం. ఆయన అంటే ఈయన అన్నారట, నా కళ్ళు పోయినా పర్వాలేదు, నేను చచ్చిపోయినా పర్వాలేదు, కానీ నేను కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకోవాలి, నన్ను తీసుకెళ్ళన్నారట. సరే అని చెప్పి అరుణగిరినాథర్ ఒకరోజు రాజుగారిని తీసుకుని వెళ్తారు. ఆలయంలోకి వెళ్ళి గర్భగుడిలోకి వెళ్ళి స్తోత్రం చేస్తారు. అంటే రా స్వామి, మా వాళ్ళు వచ్చారు నిన్ను చూడటానికంటే స్వామి రారు కదా, అంత భక్తి ఆయనకు ఉండేది. కాబట్టి ఒక స్తోత్రం చేస్తే స్వామి పలికేవారు. స్తోత్రం చేశారట, మా ప్రభువు మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు, ఒక్కసారి కనిపిస్తారా స్వామి అని స్తోత్రం చేస్తే భక్తితో వీరి కోసం వారికి దర్శనం ఇవ్వడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వచ్చారట. అది కూడా ఎలా వచ్చారు అంటే ఆలయంలోనే ఒక స్తంభం ఉంటుంది, నేటికి మనం దర్శించుకుంటాం. ఆ స్తంభంలోంచి స్వామి బయటకు వచ్చారట. బయటకు వచ్చి దర్శనం ఇచ్చారు. ఇంకేముంది, ఈయన అనుకున్నట్టుగానే ఆయన్ని చూసి రాజుగారు చూశారు, దర్శించుకున్నారు, దండం పెట్టుకున్నారు. కానీ ఆయన కళ్ళు పోయాయట, నిజంగానే కళ్ళు పోయాయి. పోతే అయ్యో మరి ప్రభువులు, మరి ఈ ప్రదేశానికి ప్రభు ఆయన కళ్ళు పోతే ఎలాగా, మరి ఇది ఏదో అంటే వేరేగా ఏదో ప్రమాదవశాత్తు జరిగింది కాదు కదా. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చూసిన తర్వాత బహుశా ఆ శక్తిని తట్టుకోలేకపోయింది, కానీ ఈ శక్తిని మళ్ళీ స్వామి వారే ఇస్తారు అని ఈ అరుణగిరినాథర్, నేను చెప్పాను కదా ఇలాగే అవుతుంది కదా అని అనకుండా ఆయనకి జాలి కలిగి, అంటే అన్ని తెలిసినా కూడా రాజుగారు ఒప్పుకున్నారు, అంటే ఎంత భక్తి ఆయనకి అని చెప్పి, స్వామి మరి నిన్ను చూడాలని ఆయన ప్రాణం పోయినా పర్వాలేదని అనుకున్నారు, మరి ఇంకొకసారి నువ్వు అనుగ్రహించవా, ఆయనకి మళ్ళీ కళ్ళిచ్చేవా, ఆయన ప్రభువు, ఆయన ధార్మికమైన జీవితాన్ని గడుపుతున్నాడు, ఆయన ధర్మ ప్రభువులు, కాబట్టి అలాంటి ప్రభువు ఉండాలి కదా అని అంటారట. సరే, ఇక భక్తుడు ఏది కోరుకుంటే అది కదా, ఆయన భక్తి అలాంటిది. అందుకని ఆయన మళ్ళీ స్తోత్రం చేసిన వెంటనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం వల్ల పోయిన కళ్ళు మళ్ళీ తిరిగి వచ్చాయట రాజుగారికి. ఇవన్నీ కూడా మనకి చెప్తారు ఈ ఆలయానికి సంబంధించి, అన్ని నిదర్శనాలు ఉన్నాయి. అలా తిరిగి వస్తే చాలా ఆనందంగా రాజుగారు అప్పటి నుంచి ఇంకా విశేషమైన స్థానం, ఎందుకంటే ఇన్ని అద్భుతాలు జరిగాయి కదా. అప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఒకప్పుడు ఆ ఆస్థాన కవిగా తీసేసి ఇన్ని పెట్టుకున్నారని. ఆయనకి చాలా శక్తి ఉంది, కొన్ని విద్యలు కూడా తెలుసు. కొన్ని విద్యలు ఉంటాయి కదా, పనికిరాని విద్యలు, అవతల వాళ్ళని పాడు చేసే విద్యలు కొన్ని ఉంటూ ఉంటాయి, వశీకరణ శక్తులని. కాబట్టి ఆయన అనుకున్నట్ట ఎలాగైనా ఈ వ్యక్తిని చంపేయాలి, లాభం లేదు, రాజుగారు మరింత దగ్గర అవుతున్నారు, ఇంకా ఎన్ని రాజ్యాలు రాసిచ్చేస్తారో అని అనుకున్నట్ట. సరే, అయితే ప్రతిరోజు కూడా అరుణగిరినాథర్ ఒక విశేషమైన శక్తిని ఉపయోగిస్తూ ఉండేవారు. మహానుభావులకి ప్రకృతిని కూడా వశం చేసుకునే శక్తి ఉంటుంది, మనం వింటూ ఉంటాం, అది లేనిపోని మాటలు కావు. కాబట్టి అరుణగిరినాథర్ ఏం చేసేవారంటే ఆయన దేహాన్ని విడిచిపెట్టి లోపల జీవుడు ఉంటాడు కదా, అది ఒక చిలుక రూపాన్ని ఆయన ధరిస్తూ ఉండేవారట. చిలుక రూపం ఎందుకు అంటే ఎక్కడికో ఎగిరి పారిజాత పువ్వులు తెచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేసేవారట. అది మనిషిగా ఉంటే సాధ్యం కాదని ఆయన శక్తి, ఆయన భక్తికున్న శక్తి వల్ల చిలుక రూపాన్ని ధరించి పారిజాత పువ్వులు తెచ్చి పూజలు చేస్తూ ఉండేవారు. ఇది తెలుసుకున్నాడు ఈ వ్యక్తి. కాబట్టి ఈయన ఎప్పుడైతే ఈ జీవుడు పక్షి రూపంలోకి వెళ్ళిందో, శరీరం ఉంటుంది కదా, దానిలోకి మళ్ళీ ప్రవేశించాలి కదా, ఇలాంటి విద్యలు నిజంగా ఉన్నాయా అంటే ఉండేవి. ఆ శరీరాన్ని తగలబెట్టేసేట. ఇప్పుడు జీవుడు పక్షి రూపంలో ఉన్నాడు, అంటే అరుణగిరినాథర్ పక్షి రూపంలో ఉన్నారు. ఆయన మళ్ళీ ఈ రూపానికి రావాలంటే శరీరం ఉండాలి కదా, ఈ శరీరాన్ని తగలబెట్టేస్తాడు ఆ కవి. ఇప్పుడు ఏమైంది, శరీరం లేదు. అందుకే ఇప్పుడు ఆయన అరుణగిరినాథర్ అలాగే పక్షి రూపంలో, చిలుక రూపంలో
ఉండిపోయారు అని అంటారు. నేటికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆలయ గోపురం ఏదైతే ఉందో ఆ గోపురం దగ్గరకి అప్పట్లో ఆ చిలుక ఆ గోపురం దగ్గరకే ఎప్పుడు ఉంటూ ఇంకా 24 గంటలు అలాగా భగవంతుడిని స్తోత్రం చేస్తూ, చిలుక కదా చిన్న చిన్నగా పాటలు పాడుతూ ఉండేదట. కిలి గోపురం అంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆ గోపురాన్ని. ఆ చిలుక అక్కడ ప్రతి నిత్యం ఉంటూ సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండేది. ఆయనకి ఎటువంటి బాధ లేదు. నేను ఏదో ఒక రూపంలో ఉన్నాను, నిన్ను ఆరాధిస్తే నాకు అంతే చాలని అనుకున్నారట. అరుణగిరినాథర్ అలా చిలుకగా మారిపోయి సుబ్రహ్మణ్య ఆరాధన నేటికి చేస్తారు అని చెప్తూ ఉంటారు. నిజంగా ఇప్పుడు మనకు ఆ చిలుక కనిపిస్తుందా అంటే కనిపించకపోవచ్చు, కానీ ఒకప్పుడు ఈ చిలుక రూపంలోనే శాశ్వతంగా ఉంటూ భగవంతుణ్ణి విశేషంగా ఆరాధిస్తూ ఉండేవారు అరుణగిరినాథర్. ఈ కథలన్నీ కూడా మనకి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం దగ్గర వినిపిస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి ఆ ఆలయంలో అన్ని చమత్కారాలు జరిగాయి. ఇది మనం కేవలం ఒక్క భక్తుడి గురించి చెప్పుకున్నాం. ఇలా ఎంతమంది ఉన్నారో కొన్ని కథలు మనకి తెలుసు, కొన్ని తెలియవు. కాబట్టి ప్రతి స్థానానికి ఒక గొప్పతనం ఉంటుంది. నమ్మకంతో భక్తితో మనం కొలుచుకుంటే ఖచ్చితంగా అక్కడ ఉన్న భగవత్ స్వరూపం మనకి అనుగ్రహాన్ని ఇస్తారు. అందులోనూ అది అరుణాచల పుణ్యక్షేత్రం, జ్ఞానలింగం. అక్కడ జ్ఞానానికి అధిదేవత అని చెప్పుకోవచ్చు. పరబ్రహ్మ జ్ఞానాన్ని పొందిన, పరబ్రహ్మ జ్ఞానాన్ని పంచిపెట్టగలిగిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శక్తి కూడా అక్కడ ఉంది అన్న విషయం మనకి అర్థమవుతూ ఉంటుంది. చాలా అద్భుతంగా చెప్పారు జ్యోతి గారు, ధన్యవాదాలు.